అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా రోజంతా ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లడం లేదా పార్టీ చేసుకోవడం జరుగుతుంది. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. ప్రయాణాలలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లు మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి. పెంపుడు జంతువుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు మీకు నూతన ఉత్సాహాన్ని, అనుభవాలను అందిస్తాయి. విహారయాత్రలు మీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. విద్యుత్ సంబంధిత రంగాలలో మీకు మంచి పురోగతి ఉంటుంది. మీ పనులు సజావుగా సాగుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. కళా రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి ప్రదర్శనలు ప్రజల మన్ననలు పొందుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. చిన్నపాటి అనారోగ్యాలు మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. ప్రేమ సంబంధాలలో మీ బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. బంధుమిత్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పాత మనస్పర్ధలు తొలగిపోయి తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మొత్తం మీరు ఆనందంతో నిండి ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి. జల వనరుల నిర్వహణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. నీటి సంరక్షణపై మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి. మీరు కొత్త స్టార్టప్లను ప్రారంభిస్తారు. అవి విజయవంతమవుతాయి. మీరు అనుకున్న పర్యటనలు విజయవంతమవుతాయి. ప్రయాణాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సామాజిక సేవలో పాల్గొని మీరు సంతృప్తి చెందుతారు. మీ దాతృత్వం పెరుగుతుంది. భవిష్యత్తు సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీ లాభాలు పొందుతారు. కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఈ రంగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు మీ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. మీరు సమయాన్ని అద్భుతంగా నిర్వహించగలుగుతారు. అన్ని పనులు సమయానికి పూర్తవుతాయి. మీ బంధువులు, స్నేహితులతో ఆత్మీయ సంబంధాలు పెరుగుతాయి. వారి ప్రేమను అనుభవిస్తారు. అనుకూలించని వాతావరణం కారణంగా మీ రోజువారీ పనులకు ఆటంకం కలుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. మీ కెరీర్లో పురోగతి ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ భాగస్వామితో శృంగారభరితమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇతరులతో సులభంగా వ్యవహరిస్తారు. సముద్ర సంబంధిత వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు చాలా తక్కువగా ఉంటుంది. మీ సామర్థ్యాలపై మీకు అనుమానం కలుగుతుంది. ఈ రోజు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. మనసుకు అద్భుతమైన శాంతి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టిన రైతులకు ఆశించిన లాభాలు రావు. వాతావరణ మార్పుల వలన పంటలకు నష్టం కలుగుతుంది. ఇంటి మరమ్మతులు లేదా సంస్కరణ పనులు ఊహించిన దానికంటే ఆలస్యమవుతాయి. ఈ పనుల కోసం అధిక డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ రోజు మీరు నిరాశ, ఆందోళన వంటి ప్రతికూల మనోభావాలకు గురవుతారు. చిన్న విషయాలకే భావోద్వేగాలకు లోనై సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దివ్య చింతన వలన మనసుకు గొప్ప ప్రశాంతత లభిస్తుంది. దైవ శక్తిపై దృష్టి సారించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరియు మీ కుటుంబ సంక్షేమం ఈ రోజు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సామాజిక భద్రత గురించి చింతించే పరిస్థితులు ఏర్పడతాయి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. కొత్త ఆవిష్కరణలు మీకు ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ రోజు జరిగే సమావేశాలు ఫలవంతం కాకపోవచ్చు. మీ అభిప్రాయాలకు సరైన గుర్తింపు లభించక నిరాశ చెందుతారు. పరిశ్రమల నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం వల్ల వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో ఈ రోజు గందరగోళం నెలకొంటుంది. మీరు వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఇతరులకు జ్ఞానాన్ని పంచుతారు. మీరు జపించే మంత్రాలు మీకు శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరిగి మీ లక్ష్యాలను చేరుకుంటారు. మార్కెటింగ్ రంగంలో కృషి చేసే వారికి ఈ రోజు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఉత్పత్తులు లేదా సేవలు విస్తృతంగా ఆదరణ పొందుతాయి.
లైఫ్ కోచింగ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అనేక మందికి మార్గదర్శకాలు అందిస్తారు. సోషల్ మీడియాలో పోస్ట్ల విషయంలో కొంచెం గొడవలు జరగవచ్చు. అనవసరమైన విమర్శలకు గురవుతారు. ఊహించని ఖర్చులు మిమ్మల్ని వేధిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తి అవుతాయి. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నా కూడా సరైన గౌరవం లభించదు. మీ గురించి చెడు ప్రచారం జరిగే ప్రమాదం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు ఈ రోజు మీకు ప్రశాంతతను ఇస్తాయి. కొత్త అనుభవాలను పొందుతారు. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. మీ పరిచయాలు వ్యాపారానికి లాభదాయకంగా మారుతాయి. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు, పనులు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడటం వలన మానసిక అశాంతి కలుగుతుంది. పాత స్నేహాలు కూడా అనుమానాలకు గురై సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. వ్యవసాయ పనులలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల వల్ల నష్టం జరగవచ్చు. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతర్గత శాంతి మీలో నెలకొంటుంది. మీరు ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాట్య ప్రదర్శనలలో లేదా శిక్షణలో సమస్యలు ఎదురవుతాయి. మీ నైపుణ్యం ఆశించిన విధంగా ప్రదర్శించబడదు. మీరు కౌన్సెలింగ్ కోసం వెళ్లినప్పుడు ఆశించిన సలహా లేదా పరిష్కారం లభించదు. మానసిక ఒత్తిడి తీరడానికి సమయం పడుతుంది. రాజకీయాలలో పాల్గొనాలని అనుకునే వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. రాజకీయపరమైన వివాదాలలో అనవసరంగా చిక్కుకుంటారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. మీ మాట తీరుతో చాలా మందికి స్ఫూర్తినిస్తారు. మీరు పాల్గొనే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీ ప్రణాళికలు సకాలంలో పూర్తి అవుతాయి. ఈ రోజు మీరు చేసే ఆర్థిక పెట్టుబడులు ప్రమాదకరంగా మారతాయి. పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడిగా పెట్టకూడదు. భవిష్యత్తు ప్రణాళికలు పటిష్టంగా రూపొందుతాయి. వాటిని అమలు చెయ్యడంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, సంతోషం వెల్లివిరుస్తాయి. అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఫిషరీస్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పని భారం అధికమై ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల నుండి సరైన సహకారం అందదు. వ్యక్తిగత ఫైనాన్స్లో సమస్యలు తలెత్తుతాయి. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీరు చురుకుగా పాల్గొంటారు. సమాజ సేవకు మీ ప్రయత్నాలు మంచి గుర్తింపు పొందుతాయి. క్రీడా రంగంలో ఉన్నవారు ఈ రోజు నిరాశకు గురవుతారు. శిక్షణలో సరియైన ఏకాగ్రత చూపలేకపోవడం వలన వైఫల్యాలు ఎదురవుతాయి. దైవ ఆశీస్సుల వలన ఈ రోజు ఎటువంటి గొడవలకు తావు లేకుండా ప్రశాంతంగా గడుపుతారు. పాత వివాదాలు కూడా పరిష్కారమై ఉపశమనం లభిస్తుంది. కోచింగ్ తీసుకునే విద్యార్థులకు శిక్షకుల నుండి సరైన మద్దతు లభించదు. శిక్షణా కార్యక్రమాలలో నాణ్యత లోపిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రకృతితో గడపడం వలన మానసిక శాంతి లభిస్తుంది. సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. గతంలో మీరు చేసిన పొరపాట్ల ఫలితాలు ఈ రోజు మిమ్మల్ని వెంటాడతాయి. వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సరైన పరిహారం లభిస్తుంది. అది మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. సంగీతంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త స్వరాలు కూర్పు చేస్తారు. మీరు ఇతరులపై ఉంచిన నమ్మకం వమ్ము కాదు. కొత్త వ్యక్తులతో బలమైన అనుబంధాలు ఏర్పడతాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. మీ పనులను తేలికగా పూర్తి చేస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. మీ పరిచయాల పరిధి పెరుగుతుంది. అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వైద్య సేవలు ఈ రోజు అందుబాటులో లేకపోవచ్చు లేదా తప్పుడు వైద్య సలహాలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలకు సరైన చికిత్స లభించదు. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా బలంగా తయారవుతారు. కొత్త వ్యాయామ ప్రణాళికలను అనుసరిస్తారు. మీ సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. అనుకున్న పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.